ఒక స్కూల్లో ఒక టీచర్ పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి ఆ బెలూన్ మీద వాళ్ళ పేరు రాసుకోమని చెప్పింది. ఆ పేరు రాసుకున్న తర్వాత ఫుల్గా దాన్ని గాలి ఊది ఆ బెలూన్స్ అన్ని బయటపడేమని చెప్పారు. అందరూ బయటపడేశారు. ఇప్పుడు ఆ టీచర్ వాళ్ళతో చెప్పింది, వెళ్ళి మీ పేరున్న బెలూన్ని ఫైండ్ చేస్తాండి అని చెప్పారు. పిల్లలందరూ వెళ్తున్నారు, వెతుకుతున్నారు. 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది, ఇంకా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎవరి బెలూన్ వాళ్ళు తెచ్చుకుందామని వెతుకుతా ఉన్నారు, కానీ ఎవరికి దొరకలే. ఆ సమయంలో టీచర్ మరలా అందరినీ పిలిచి, ఇప్పుడు మీరు మీ దగ్గర ఏ బెలూన్ కనబడుతుందో తీసి మీ చేతితో పట్టుకోండి అని చెప్పి అందరి చేతిలో ఒక్కొక్క బెలూన్ ఉంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న బెలూన్ ఎవరి పేరు రాసి ఉందో ఆ వ్యక్తి పట్టుకెళ్ళి బెలూన్ ఇవ్వండి అని చెప్పింది. 1 నిమిషంలో అందరి చేతిలో వాళ్ళ పేరున్న బెలూన్స్ వచ్చేసాయి. ఈ యొక్క కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బెలూన్స్ మన పేరు రాస్తున్నటువంటి బెలూన్స్ అక్కడ ఉన్నాయి కదా, మన హ్యాపీనెస్ కోసం మనం తిరుగుతా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, నా యొక్క సొంత హ్యాపీనెస్ కోసం నేను బాగుంటే చాలని మన హ్యాపీనెస్ కోసం తిరుగుతున్నాం. బట్ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. అదే మనం పక్క వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆలోచన చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మన కోసం వాళ్ళు ఆలోచన చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటారు.